పూరా లోకల్. కనపడ్డ ల్యాండ్ అంతా ఇది వక్ఫ్ది అని ఒక రోజు డిక్లేర్ చేసి ఒక ఆయుధం వేసి ముద్ర కొడితే ఈ ల్యాండ్ వాళ్ళది అయిపోతుంది. ఇటువంటి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి మనకు చెప్పాలంటే. అందుకే ఇప్పుడు దగ్గర పార్లమెంటు మాదే అని అంటున్నారు. లేకపోతే అదేంటి తమిళనాడులో ఒక గ్రామాలు మావి అని చెప్తున్నారు. కర్ణాటకలో రైతులు అబ్బో దిబ్బో అంటున్నారు, ఇవి మా ల్యాండ్స్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డ్ అనేది సెక్షన్ 30 అటువంటిది. కనపడ్డ ల్యాండ్ గీత గీసేసి ఇది వక్ఫ్ది అని అంటే అయిపోయింది. తమిళనాడు ఇప్పుడు ఆ టెంపుల్ చెన్నకేశ ఏదో టెంపుల్ ఉంది, అది చాలా 3000-4000 ఏళ్ళ నాటి టెంపుల్ అది. సో మొత్తం గ్రామమే వక్ఫ్ది అని అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు నాకు 5 ఎకరాల ల్యాండ్ ఉంటే నేను అమ్మాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఇది వక్ఫ్ బోర్డుకి వెళ్ళి నేను అమ్మాలని, నా ల్యాండ్ అమ్మాలన్నా నువ్వు కొనాలన్నా నేను వక్ఫ్ బోర్డు తోటి వాళ్ళు అయ్యా అబ్జెక్షన్ లేదంటేనే అమ్ముకోవాలి, లేదంటే అమ్మనికనే రాదు. కనుక నాకు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి ఉన్నా అది నాది కాదు. ఇది ఎక్కడిది ఈ దుర్మార్గం? ఈ దుర్మార్గం అంతా పోతుంది. విషయం ఏంటంటే వక్ఫ్ ఆస్తుల వల్ల ముస్లిం పేదలు బాగుపడలేదు అనేది ఎంత నిజమో, వక్ఫ్ బోర్డు వాళ్ళ చర్యల కారణంగా ఇతర మతాల యొక్క ఆస్తులు కబ్జాలు పెట్టడం, కబ్జాకు అడిగేవాడు లేదు. చట్టం ఎంత డ్రెకోనియన్గా ఉంటుందంటే ఈ తల్లాక్ లాంటిది ఇది కూడా. వచ్చి ఈ ల్యాండ్ నాది అని వక్ఫ్ బోర్డు నిర్ణయం చేసిందంటే మొత్తం నువ్వు ఎంత మనవాడుండి ఆ గ్రామంలో నువ్వు ఈ సర్పంచ్ ఉండు, అంతకుముందు తోపు ఉండు, వాడు ఏం నడవదు. ఇంకంతే వక్ఫ్ బోర్డుకోవాలి, పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇటువంటి ఒక దుర్మార్గమైన అన్నీ కూడా పోతాయి. పోయి దానికి పేపర్ చూపించాల్సి వస్తుంది. వాళ్ళు ల్యాండ్ నాది అంటే నీ పేపర్ చూపించాల్సి వస్తుంది, బ్యాంక్ అకౌంట్ చూపించాల్సి వస్తుంది, ఇటువంటివి అన్నీ వస్తాయి. పేపర్ చూయించాలి అన్నప్పుడే సమస్య వస్తుంది. వక్ఫ్ బోర్డు వాళ్ళందరూ కూడా అదే అంటున్నారు. ఈవెన్ ఓవైసీ పార్లమెంట్లో మాట్లాడిన విషయం అంటే అయిపోయింది, 90% ల్యాండ్ మాకు పేపర్లో లేవని చెప్పేశాడు ఆయన. ఇది పరిస్థితి అన్న. పేపర్లు లేవు కానీ రాజ్యం నడుస్తా ఉంది. కనుక ఇప్పుడు అట్లా కుదరదు, మీరు పేపర్లు సాధించాలి. అట్లాగే వక్ఫ్ బోర్డులో సభ్యులు ఎవరు ఉంటారు అనే విషయం వచ్చినప్పుడు గిరిజనులు ఉంటారు, తర్వాత మహిళలు ఉంటారు, లేకపోతే ముస్లింలలో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, పస్మందా ముస్లింలని, లేకపోతే ఈవెన్ షియా బోర్డు సున్నీ బోర్డు వేరే వేరే ఉండేది, అట్లా ఏముండదు. ఇప్పుడు అందరూ ఉంటారు. కనుక షియాలు సున్నీలు అందరూ కలిసి ఉంటారు. నాన్ ముస్లిం కూడా ఉంటారు దాంట్లో. సో ఇటువంటి కమిటీ ఏదైతే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. చట్టము రూపం యొక్క మారిపోతుంది. తర్వాత వక్ఫ్ ఆస్తులను అన్నిటినీ కూడా ఇప్పుడు దివానా గాలిలో ఉన్నాయి. వీడు గీత ఇస్తే అది వక్ఫ్ ఆస్తి. నో, ఇప్పటి నుంచి అట్లా ఉండదు. 6 నెలల లోపలనే, చట్టమైన 6 నెలల లోపలనే వక్ఫ్ ఆస్తులు అన్నీ కూడా కేంద్రం యొక్క వెబ్సైట్ మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళ ఆస్తులు ఏమైనా డిస్ప్యూట్ ఉంటే ఇంకో 6 నెలలు పెంచుతారు. కానీ 6 నెలల లోపల అందరూ ఇప్పుడు ఏమవుతుందంటే పాలు నీళ్లు తేలిపోతాయి అన్నట్టు. నీది ఏదో నీకే చెందుతుంది, నీది కాదు నీకు చెందదు.